ప్రకృతి చాలా చిత్రమైంది. కొన్ని చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి. కానీ చాలా సౌమ్యంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది డ్రాగన్ ఫ్రూట్. ఈ మధ్య ఫ్రూట్ మార్కెట్లో ఇవి బాగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి ఇదేమిటోలే, ఎందుకు వచ్చింది తిప్పలే అని దీన్ని వదిలేస్తూ ఉంటారు పట్టించుకోకుండా. కానీ దీంట్లో అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయి, ఔషధ విలువలు కూడా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, అలాగే దీని ఔషధ విలువల్ని, ఇంకా ఆరోగ్య విలువల్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరు ఎందుకు వచ్చిందంటే, డ్రాగన్ లాగా భయంకరంగా ఎర్రటి నాలుకలు చాచుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి చూడటానికి. కానీ చాలా సౌమ్యమైంది, అనేక పోషకాలు దీని నిండా ఉంటాయి. దీన్ని మనం తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య చిన్న చిన్న సెంటర్స్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఇండియాలో కూడా దీన్ని సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తాలూకు టేస్ట్, దీంట్లోని పోషక విలువలు ఇవన్నీ కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. దీంతో చాలామందికి ఈ పండు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వడం కష్టం. ఒక్కసారి పరిచయం అయిన తర్వాత ఇక దీన్ని వదలరు. చూడటానికి చక్కటి పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక దీని లోపల గుజ్జు, ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెల్లటి రంగులో ఉంటుంది. నల్లటి కాంట్రాస్ట్లో నల్లటి గింజలు లాంటివి ఉంటాయి దాని మీద. ఇంకా ముఖ్యంగా దీని టేస్ట్ కొంచెం తాటి ముంజలాగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు, కేకులు తయారు చేస్తున్నారు, జెల్లీలు, సలాడ్స్ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇది మామూలుగా స్ట్రాబెర్రీ, పియర్ ఇలాంటి పేరుతో దీన్ని పిలుస్తారు. స్ట్రాబెర్రీ, పియర్ అంటే ఆ రెండు కలగలిపినటువంటి టేస్ట్లో ఉంటుంది కాబట్టి. ఈ డ్రాగన్ ఫ్రూట్ తాలూకు ఆ పోషకాల పరంగా దీన్ని చెప్పాల్సి వస్తే, ఇది ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు. అన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. దీంట్లో మీ శరీరానికి శక్తినిచ్చేటువంటి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, ఇది ఆసక్తికరమైన విషయం. ఇంకా కొన్ని మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ కూడా దీంట్లో మెండుగా ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి చాలా ఎక్కువ మొత్తాలో ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. దీంతో పాటుగా B1, B2, B3 ఇలాంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే దీని శాటియిటీ, అలాగే దీని టేస్ట్. కాబట్టి తరచుగా దీన్ని మీరు తింటూ ఉంటే, మీ డైట్లో భాగం చేసుకుంటే అనేక లాభాలు. ఈ ఆరోగ్య లాభాలు గురించి మనం తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో పెద్దవాడంటే సరే, కానీ పిల్లలు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇదే షుగర్, అంటే ఈ డయాబెటీస్ బారిన చాలామంది పడి దాంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు ఏం తినాలన్న భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక ఆప్షన్ ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్. కొన్ని అధ్యయనాల ప్రకారంగా, మెయిన్గా NCBI ఇలాంటి సంస్థల అధ్యయనం ప్రకారంగా డ్రాగన్ ఫ్రూట్లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటు ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అలాగే ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబరు ఇలాంటివన్నీ కూడా మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ అంటే చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి మీరు బాధపడుతూ ప్రీ డయాబెటీస్ కండిషన్లో కనుక మీరుంటే ఇది తినొచ్చు. అంటే డయాబెటీస్ లేకపోయినా కానీ, డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉన్నా కానీ, ఏదైనా ఆహారం తినాలనుకున్నప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది బెస్ట్ ఆప్షన్. దీంతో ఆ షుగర్ రిస్క్ మీకు ఉండదు. అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది హార్ట్కి, అంటే ఈ గుండెకి ఇది మేలు చేస్తుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. మనం దీన్ని ఎంత వీలైతే అంత దీన్ని తీసుకుంటూ ఉంటే గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గుండెని సురక్షితంగా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గింజలలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి, అంటే HDLని. ఇది గుండె ఆరోగ్యానికి మంచిదన్న సంగతి మీకు తెలిసిందే. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ముందు రోజులలో ఈ సమస్య తాలూకు తీవ్రత పెరగబోతుంది. ఇదే క్యాన్సర్. కాబట్టి క్యాన్సర్ నివారణకి ఇది సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఇది అధ్యయనాల్లో తేలింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. ఒక ఆర్టికల్ ప్రకారంగా ఈ డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్, యాంటాక్సిడెంట్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్టుగా వాళ్ళు ప్రచురించారు. ఇవి ఆ మహిళల తాలూకు ఆ రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని తేలింది. క్యాన్సర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ని తింటే వాళ్ళకి ఆ క్యాన్సర్ వేగాన్ని అదుపు చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దీన్ని అమేజింగ్ విషయం, ఇది ఈ కొవ్వు అంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ని మీరు తింటూ ఉంటే
కొలెస్ట్రాల్, మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్, అలాగే చెడు కొలెస్ట్రాల్, లిపోప్రోటీన్ తాలూకు అంశ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు తెలిసిందే గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది ఇంతకుముందు అనుకున్నట్టుగా. కాబట్టి అదే కాదు, అంటే యాంటాక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆర్థరైటిస్ లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ తాలూకు నొప్పి, ఇన్ఫ్లమేషను, ఇలాంటివి మామూలుగా ఇన్ఫ్లమేషన్ ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఆక్సీకరణం వల్ల. ఇది యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి యాంటాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని ఇది అడ్డుకుంటుంది. అంటే ఆర్థరైటిస్ నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి ఇది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఇంకొక ఉపయోగం, ఈ రోజులలో ఎవరిలో చూసినా ఇది మెయిన్గా కోవిడ్ తర్వాత దీన్ని ప్రాధాన్యత అర్థమైంది. ఇదే ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి సరే, కానీ కెరటనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల ఆ రక్త కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ని మీరు తింటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ భయం ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజులలో పెద్ద వయసు వాళ్ళు పెరిగిపోతున్నారు. మెయిన్గా అల్జీమర్స్ లాంటివి పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల ఆ మెదడుకి ఎంతో మంచిది. చెప్పుకున్నాం కదా, ఆక్సీకరణ వల్ల కణాలు దెబ్బతింటూ ఉంటాయి, ఆక్సిడేషన్ వల్ల. కాబట్టి దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ దాన్ని అడ్డుకుంటుంది. అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. దీని కారణంగా అల్జీమర్స్, పార్కిన్సన్స్, అలాగే మూర్ఛలు, ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ వ్యాధులన్నీ కూడా మెదడు పనితీరు సరిగ్గా లేకపోతే వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ తిన్నారనుకోండి, అట్లయితే లక్ష్మణ ఫలం యాంటీ ట్యూమర్గా పనిచేస్తుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఉన్నాయి. దీన్ని చూసి భయపడకండి, ఇది ఏదో కొత్తది ఎందుకు వచ్చిందిలే అని టెన్షన్ పడకండి. దీన్ని హ్యాపీగా తినొచ్చు. తింటే డ్రాగన్ ఫ్రూట్ నిండా అన్ని పోషకాలే కాబట్టి ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ మీరు వేసుకున్నంత ఫలితం ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.